ఇప్పుడు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే. అవును, మీరు వింటున్నది నిజం. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. మరెందుకు ఆలస్యం? వెంటనే మాన్వి డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ ను తెరిచి కోర్సును కొనుగోలు చేయండి. వందల ఏళ్లుగా మనుషులం సముద్రం లోపల ఉన్న ఒక రహస్యమైన జీవి గురించి కథలుగా చెప్పుకుంటున్నాం. అదే జలకన్య. ఈ కథలు పాతకాలం నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నారు. కెమెరాతో రికార్డ్ చేసే రోజులు వచ్చాక జలకన్యను కెమెరాలో బంధించామని చెప్పి చాలా మంది వీడియోస్ ను మన ముందుకు తీసుకువస్తూ ఉన్నారు. కొందరు వాటిని చూసి నిజమంటే మరి కొందరు కాదంటున్నారు. కాబట్టి మీ కళ్ళతో మీరే చూసి ఆ క్లిప్స్ చూసి అది ఏది నిజమో తెలుసుకోండి. అయితే రండి, ఇప్పుడు కెమెరాకు చిక్కిన 10 జలకన్యలను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నంబర్ 1. ఇప్పుడు చెప్పబోయే కథ విన్నాక సముద్రాన్ని చూసే మీ చూపు మారవచ్చు. ఎందుకంటే ఈ సంఘటన 2022లో ఫిలిప్పీన్స్ లోని ఒక ప్రసిద్ధ బీచ్ దగ్గర జరిగింది. అక్కడ వింత విషయం బయటపడింది. కొంతమంది పర్యాటకులు పడవలో కూర్చుని వీడియో తీస్తూ ఉండగా అనుకోకుండా ఏదో ఫ్రేమ్ లోకి వచ్చింది. నీటి కింద వేగంగా కదులుతున్న సన్నని నీడ ఒకటి వంపులు తిరుగుతూ నీటిని చీల్చుకుంటూ వెళ్తోంది. మొదట్లో అది పెద్ద చేప అనుకున్నారు. కానీ వీడియోను స్లో మోషన్ చేసి చూస్తే ఆ నీడ మనిషి శరీరాన్ని పోలి ఉంది. కానీ దానికి చేప తోక కూడా ఉంది. ఈ క్లిప్ కొన్ని రోజుల్లోనే ఆన్లైన్ లో వచ్చింది. వెంటనే వైరల్ అయింది కూడా. చాలా మంది జూమ్ చేసి ప్రతి ఫ్రేమ్ ను విశ్లేషించారు. ఇది ఖచ్చితంగా చేప కాదని కొందరు గట్టిగా చెప్పారు. ఆ బీచ్ దగ్గర నీళ్లలో వింత జీవులను చూశారని అక్కడి స్థానికులు కూడా చెప్తూ ఉంటారు. అందుకే ఇది నిజంగా జలకన్య అయి ఉంటుందని చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు. నంబర్ 2. సముద్రపు లోతులు ఇంకా మనకు తెలియని రహస్యాలతో నిండి ఉన్నాయి. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఇది అరుదైన జీవులకు పేరుగాంచిన ప్రదేశం. ఒక డైవర్ నీటి అడుగున అందమైన పగడపు దిబ్బలను చూడ్డానికి నీటిలోకి వెళ్లాడు. నీటి ప్రవాహానికి మొక్కలు కదులుతున్నాయి. రంగురంగుల చేపలు తిరుగుతున్నాయి. అతను నిశ్శబ్దంగా నీటి అడుగున ఒక నిర్మాణం వెనుక దాక్కుని ఆ జీవులను వీడియో తీస్తూ ఆనందిస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా అతని కళ్ళు ఒకదానిపై పడ్డాయి. మొదట్లో అది పెద్ద చేప అనుకున్నాడు. కానీ అది నెమ్మదిగా దగ్గరకు వచ్చి అతని పక్క నుంచి కొన్ని మీటర్ల దూరంలో వెళ్ళినప్పుడు అతను షాక్ అయ్యాడు. ఎందుకంటే అతని ముందు ఈత కొడుతున్న ఆకారం సన్నగా మనిషిలాగా ఉంది. పైభాగం ఆడవారి రూపాన్ని పోలి ఉంది. కానీ నడుము నుంచి కిందకు శక్తివంతంగా కదిలే పెద్ద చేప తోకలాగా ఉంది. ఒడ్డుకు తిరిగి వచ్చాక అతను ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వెంటనే ఇది వైరల్ అయింది. క్లిప్ చూసిన చాలా మంది ఇది ఖచ్చితంగా జలకన్య అని తేల్చేశారు. మరికొందరు ఇదంతా నాటకమే అని అనుమానం వ్యక్తం చేశారు. నంబర్ 3. సముద్రంలో చూసే అద్భుతమైన దృశ్యాల్లో ఒకటి డాల్ఫిన్లు పెద్ద గుంపుగా కలిసి ఈత కొట్టడం. ఇది చూడ్డానికి చాలా గొప్పగా సముద్ర జీవనం ఎంత బాగుంటుందో చూపిస్తుంది. కానీ ఒకసారి డాల్ఫిన్స్ తో నిండి ఉన్న ఒక వీడియో క్లిప్ చూసే వారిని ఆశ్చర్యపరిచే ప్రశ్నలు వేసే ఒక రహస్యపు ఆధారంగా మారింది. ఈ క్లిప్ నీటి అడుగున పరిశోధించే ఒక వ్యక్తి కెమెరాకు చిక్కింది. అతను డాల్ఫిన్లు గుంపుగా ఈత కొట్టే దృశ్యాలను వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ కొద్ది దూరంలో ఏదో ఈత కొడుతూ దూసుకు వచ్చింది. అది చాలా వేగంగా వచ్చి అంతే వేగంగా మాయమైంది. కానీ ఆ చిన్న షాట్ వీడియో తీస్తున్న వ్యక్తి కెమెరాకు చిక్కింది. ఆ వీడియోలో కనిపించింది మనిషి ఆకారాన్ని పోలిన జీవి. దానికి 2 చేతులు ఉన్నాయి. అవి ఈత కొట్టడానికి కదులుతున్నాయి. మరియు దిగువ శరీరం చివర శక్తివంతంగా కదిలే పెద్ద చేప తోక ఉంది. దీన్ని చూసి కొందరు అది జలకన్య అని నమ్మారు. కొందరు నమ్మలేదు. అయితే మీరు నమ్ముతారా ఇది జలకన్య అని? నంబర్ 4. ఈ సంఘటన సముద్రంలో దొరికిన అత్యంత వింత జీవుల కథల్లో ఒకటి. ఎందుకంటే ఆ కనిపించింది చాలా భయంకరంగా అనుమానాస్పదంగా ఉంది. ఈ సంఘటన ఇంగ్లాండ్ కోస్ట్ గార్డ్స్ మామూలుగా వాటర్ సర్వే చేస్తుండగా జరిగింది. అలలు లేవు, గాలి చల్లగా ఉంది, పడవ సముద్రం మధ్యలో నిశ్శబ్దంగా ఉంది. అలాంటి సమయంలో తమ జీవితంలో ఎప్పుడు చూడని దాన్ని చూస్తామని ఎవరూ అనుకోలేదు. బృందంలోని ఒక వ్యక్తి పడవ అంచున నిలబడి చీకట్లోకి చూస్తున్నాడు. అంతలో ఏదో నీటిపై తేలుతున్నట్లు చూశాడు. అది వింతగా మనిషి ముఖాన్ని పోలి ఉంది. గుండ్రటి కళ్ళు ఉన్నాయి. అవి అతని వైపు చూస్తున్నాయి. ముక్కు, నోరు అన్ని లక్షణాలు మనిషి ముఖంలాగా ఉన్నాయి. కానీ అది వింతైన చల్లదనాన్ని కలిగి ఉంది. ఆపై నిశ్శబ్దంగా నీటిలోకి మునిగిపోయింది. వీడియో అంతా స్పష్టంగా లేనప్పటికీ అది చాలా మందిని భయపెట్టింది. మరియు ఇది ఒక మనిషి కాకపోతే అది జలకన్య అయి ఉండాలని వారు అన్నారు. మరి మీరేమంటారు? అది ఏమై ఉంటుంది? నంబర్ 5.
ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ లోకి వచ్చేసిన ఈ రోజుల్లో వింత క్లిప్లు చాలానే ఉన్నాయి. మొదటి ఫ్రేమ్ నుంచే చూసే వారిని భయపెట్టే విధంగా ఉన్న క్లిప్లలో ఇది ఒక స్పెయిన్ తీరం నుంచి రికార్డ్ చేసిన వీడియో ఇది. అక్కడ కనిపించినది చేప కాదు, సీల్ కాదు, మనిషి కూడా కాదు. ఎందుకంటే దానికి సన్నని పొడవాటి మనిషి శరీరం, స్పష్టంగా చేప రెక్కలా కనిపించే తోక ఉంది. మరియు ముఖ్యంగా దాని చర్మం రంగు మనకు తెలిసిన ఏ జీవిలాగా లేదు. అది ఊదా నీలం రంగులో ఉంది, కానీ సూర్యకాంతి తగిలినప్పుడు మెరుస్తోంది. దాని వీపుపై చేప రెక్కల లాంటి కణజాలం చీలికలుగా ఉంది. అది నిశ్శబ్దంగా ఒక రాయిపై పడుకుని ఎండ కాచుకుంటోంది. అకస్మాత్తుగా దాన్ని ఎవరో గమనిస్తున్నారు అని దానికి తెలిసినప్పుడు అది త్వరగా నీటిలోకి దూకి మాయమైంది. క్లిప్ అస్పష్టంగా ఉన్నప్పటికీ, కెమెరా సరిగ్గా లేనప్పటికీ ఆ జీవి ఆకారం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. చాలా మంది ఇది జలకన్య ఉండొచ్చని నమ్ముతున్నారు. మరి కొందరు ఇది కేవలం ఎడిట్ చేసిన వీడియో అని కొట్టిపడేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? నంబర్ 6. ఈ వీడియోని రికార్డ్ చేసిన ఈమె టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్విల్ లో నది ఒడ్డున ఒంటరిగా కారులో ఉంది. వాతావరణం బాగుంది, గాలి చల్లగా ఉంది. ఆమె కారును నది ఒడ్డున పార్క్ చేసి నీరు ప్రవహించడాన్ని చూస్తూ కూర్చుంది. కానీ ప్రకృతి ఆమెను ఆశ్చర్యపరచాలి అనుకున్నట్లుగా ఉంది. ఎందుకంటే అకస్మాత్తుగా నీటి అలలు మామూలు కంటే కూడా బలంగా కదులుతున్నాయని ఆమె గమనించింది. ఆమె వెంటనే తన ఫోన్ ను తీసి వీడియో తీయడం ప్రారంభించింది. నీటి ఉపరితలంపై కొద్దిగా అలలు మాత్రమే ఉన్నాయి, కానీ కొద్దిసేపు చూస్తే ఏదో నీటి నుంచి తేలుతున్నట్లు కనిపిస్తుంది. మరియు కనిపించినది సాధారణ చేపలాగా లేదు. అది మనిషి శరీరం లాగా పొడవైన ఆకారాన్ని కలిగి ఉంది. మరియు జలకన్య ఈత కొడుతున్నట్లుగా స్పష్టంగా తోక కదులుతోంది. ఈ క్లిప్ ఆమెను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. అయితే అక్కడ ఉన్నది జలకన్యనే అని అంటారా? నంబర్ 7. ఈ సంఘటన జమైకాలో జరిగింది. ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నప్పుడు నీటిలో రాయి వెనుక ఏదో చూశాడు. అది ఒక మహిళ నీటిలో ఈత కొడుతున్నట్లు ఉంది. మొదట్లో అతను కొద్దిగా ఆశ్చర్యపోయి కెమెరాను జూమ్ చేశాడు. కానీ ఆ ఒక్క క్షణంలోనే కనిపించిన ఆ ఆకారం త్వరగా ఈత కొట్టుకుంటూ పారిపోయింది. దాని లక్షణాల ప్రభావం అది సాధారణ వ్యక్తిలాగా లేదు. దానికి మనిషికి ఉన్నట్టుగా తల, శరీరం ఉంది మరియు చేపలాంటి కింద భాగం ఉంది. దీనివల్ల ఆ వ్యక్తి భయపడి త్వరగా వెనక్కి పరిగెత్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడలేకపోయాడు. నంబర్ 8. ట్రావెల్ సమయంలో చాలా మంది జ్ఞాపకాల కోసం ఫోటోస్, వీడియోస్ ను సేవ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ రోజుల్లో డ్రోన్స్ తో ఫోటోలు, వీడియోలు తీయడం బాగా ఫేమస్ అయింది. అయితే ఒక బీచ్ లో విశ్రాంతి తీసుకుంటున్న ఒక వ్యక్తి ఒక డ్రోన్ ను ఎగరవేశాడు. అప్పుడు అంతా మామూలుగా సాధారణ రోజుగా అనిపించింది. కానీ డ్రోన్ ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. డ్రోన్ కెమెరాలో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. దాన్ని చూసిన చాలా మంది అది డాల్ఫిన్ లేదా ఏదో ఒక చేప అనుకున్నారు. కానీ ఆ క్లిప్ ను ఎక్కువసేపు చూస్తే అనుమానం పెరుగుతుంది. మొదట్లో అతను పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఈ వీడియో ఇంటర్నెట్ లో అప్లోడ్ అయిన తర్వాత కామెంట్లు వెంటనే చాలా వచ్చాయి. కొందరు ఇది మామూలు చేప అని చెప్పారు, కానీ చాలా మంది అది జలకన్య అని బలంగా అన్నారు. సో ఈ జలకన్యల మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.